ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానంతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకున్నట్టుకు దేవుడు కృప చూపించారు. అందరి బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మొదటిగా వాగ్దానము, తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వాగ్దానము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చేసేదను. నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారము లగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. ఆమేన్. మరి దేవుని కృపను బట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ యొక్క వాగ్దానం యొక్క వివరణ, మరి దీనిలో ఉన్న రుచి 2021లో మేలో తెలుసుకున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. నేను చదువుతూనే ఉన్నాను, కానీ దీని యొక్క మీనింగ్ దేవుడు నాకు 2021లో బయలుపరిచాడు. అయితే మనము సండే మందిరానికి వెళ్తాం కదా సిస్టర్. మనస్ఫూర్తిగా దేవుని యొక్క మందిరంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన బలి అనేది దేవుడు అంగీకరించి దానికి సమాధానాన్ని ఇస్తాను అని ఈ యొక్క వాగ్దానం ద్వారా మాట్లాడింది సిస్టర్. ఇంకా అప్పటి నుంచి దేవుడు నాకు రుచి చూపించాడు. ఏ ప్రార్థనలు ఉన్నా సరే మందిరముకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు ఆన్సర్ ఇవ్వటము స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి నాకు అర్థమైంది, ఆహా, దేవుడు ప్రార్థన మందిరంలో ప్రార్థనను అంగీకరించి ఆనందింపచేస్తాను అని ఈ యొక్క వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడ్డది. అదేవిధంగా సమస్త జనములకు ప్రార్థన మందిరం అన్నాడు దేవుడు. అయితే మా చుట్టాలోళ్ళకి, మా ఫ్రెండ్స్కి దేవుడు మందిరంలో సమస్త జనులకు ప్రార్థన మందిరం అన్నాడు. మీరు రాండి అని అలా దేవుడి మహాకృపతో ఈ వాగ్దానము ప్రతి సండే స్టేటస్లో పెట్టడం జరుగుతుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము దేవుడి మందిరంలో చేసే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించి సమాధానం ఇస్తాను, అదేవిధంగా ఆనందింప చేస్తాను అని ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మాకు బయలుపరిచాడు. ఇది మేము ఫాలో అవుతున్నాము. దేవుడి కృప మా మీద నడిపిస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్.